అది ఎంత తిరిగానంటే అంత తిరిగి అంత నరకం చూసామండి మీ కూటమి ప్రభుత్వంలో. అది ఒక ఒంటరి మహిళకి, అసలు భర్త లేని మహిళని కూడా కాకుండా నన్ను ఎంత హింస పెట్టారో అంత హింస పెట్టారు. అది కానీ మీరేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళే రానియమంటున్నారు కదా, వాళ్ళు మేము కలిసి ఉంటామంటున్నారు కదా. వచ్చిద్ది, మళ్ళీ వచ్చేది 100% జగనన్న ప్రభుత్వమే వచ్చేది. జగనన్న ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? రపారపానే అభివృద్ధిలో అయినా దేంట్లోనైనా జగనన్న తర్వాతే. ఏకైక ఈ ఆంధ్రప్రదేశ్లో మగోడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి తర్వాతే. ఎవరు చేయలేరు. ఈ పథకాలైనా ఒకవేళ ఆయన ఫ్రీ బస్ ఇచ్చినా 2 సిలిండర్లు ఇచ్చినా ఈ చేసిన దేనికి చేశారు? 3 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఒక్కళ్ళు వచ్చి ఒక గ్రామానికి వచ్చి ఏం అభివృద్ధి చెందిందమ్మా మా కూటమి ప్రభుత్వంలో అని అడిగిన ఎవరన్నా ఉండారా? ఏం చేశారు? 18 ఏళ్ళు ఇంతవరకు ఎవరికి రాలా. అమ్మఒడిలో 15 ఏళ్ళు జగన్ ఎందుకు వేసాడు అన్నారు. ఇవాళ అదే 15 ఏళ్ళు మీరు ఎందుకు వేయాలా? 13 ఏళ్ళు ఎందుకు వేశారు? 9 ఏళ్ళు ఎందుకు పడ్డాయి?